గ్రాముల బంగారు 117 గ్రాముల వెండి దొరకటం కూడా ఒకేసారి అసాధ్యము. మర్మాంగాల్లోనో ఎక్కడో పెట్టుకొని పోతే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అది కూడా అతి తక్కువ తీసుకుపోగలగాలి ఎవరైనా కానీ. ఇన్నిసార్లు దొంగతనం చేసినటువంటి పెంచులయ్య మీద 24 కేసులు టీటీడీ వారు మీరెందుకు కేసులు పెట్టలేదు? 24 కేసులు. రవికుమార్ అనే వ్యక్తి 75,000 రూపాయల విలువ చేసే 8 $100 నోట్లు దొరికితే దాని మీద జరిగినటువంటి రాద్ధాంతం, మా మీద చేసినటువంటి ఆరోపణలు, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలా అనేటువంటి భీకర ఘోషణ, అరుపులు, ఫిర్యాదులు, దానికి సంబంధించి సిఐడి ఏసీబీ విచారణలు ఇన్ని జరిగినాయే. మరి పెంచులయ్య మీద ఒకే కేసు ఎందుకు పెట్టినారు అన్నదానికి టీటీడీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో అదిగో పులి ఇదిగో తోక అని గోల చేసే టీడీపీ ని మోసేటువంటి మోతగాళ్లు ఇప్పుడు మౌనం ఎందుకు దాయిస్తున్నారు? ఇంకా మా మీదనే దాడి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? పెంచులయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? 24 సార్లు దొంగతనం చేశాడు. ఆయన బినామీలు ఎవరు అన్నదాని జోలికి వెళ్లలేదు. అదే రవికుమార్ బినామీలు ఎవరు ఏంటి అన్నదాని మీద 1.5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చ, విచారణ జరుగుతూనే ఉన్నది. టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత కోర్టు ద్వారా సిఐడి ఏసీబీ విచారణ జరిగింది. మళ్లీ ఈ రోజున ఆ అధికారుల మీద టీటీడీకి పంపించినటువంటి తొత్తు అధికారి చేత కంప్లైంట్ వేరుగా ఇప్పించి వాళ్లను అధికారులను, పోలీసు అధికారులను జైళ్లకు పంపించే కార్యక్రమపు ఎత్తుగడలు కూడా చేస్తున్నారన్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది. భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇస్తారు. శ్రీవారినే నిలువు దోపిడీ చేసే కొలువు దోపిడీ ఇక్కడ నడుస్తున్నది. నెయ్యి విషయంలో నిందలు వేసి శ్రీవారి ఆగ్రహానికి గురైన చంద్రబాబు గారికి ఇదిగో ఇప్పుడు జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా తయారయ్యింది. అపచారాలకు పాల్పడే వారికి గ్రహచారం చుట్టుకుంటుందంట. అందుకు ఇదే ఉదాహరణ. భగవద్గీతనే అవమానించి ఆఖరి గీతను కూడా దాటేశారు. రాజగోపాల్ నాయుడు హయాంలో రాజపాపాలు జరుగుతున్నాయి. శ్రీవారి కానుకలకు భద్రత కలిగించలేని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు ఈ సందర్భంగా బిఆర్ కాముడు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తుల్ని టీటీడీకి రాయించాలి. రవికుమార్ ఏ రకంగా అయితే తన ఆస్తులన్నీ కూడా తను 75,000 రూపాయలు మాత్రమే దొంగతనం చేసి దొరికినాడు. కానీ దొరికిన ఆ దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పిల్లలు, భార్య అధికారిక లెక్కల ప్రకారం 15 కోట్లు, అసలు విలువ 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు టీటీడీకి రాయించినారు. దాని మీద ఎంత రాద్ధాంతం చేసినారు, ఎలా రాయించినారు, దీని వెనుక ఉన్నదెవరు, ఆ కుట్ర బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, కరుణాకర్ రెడ్డి తిన్నాడు, సుబ్బారెడ్డి తిన్నాడు, ధర్మారెడ్డి గారు తిన్నారు అనే